నేను ఈరోజు చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే యాపిల్ పాలకూర స్మూతీ. పాలకూర యాపిల్ స్మూతీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. పాలకూర, యాపిల్, పంచదార, పెరుగు. ఫస్ట్ ఇక్కడ మనం ఏం చేయాలంటే పాలకూరని బ్లాంచ్ చేసుకోవాలి. సో ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. స్టవ్ వెలిగించుకొని వాటర్ యాడ్ చేసుకొని వాటర్ ఫస్ట్ మనము బాయిలింగ్కి పెట్టుకోవాలన్నమాట. ఇది బాయిల్ అవుతున్నప్పుడు పాలకూర అందులో వేసి ఒక 2 minutes ఉండిచ్చేసి తర్వాత తీసేసుకోవటమే అనమాట. సో పాలకూరని చక్కగా మనము కడిగేసేసి తర్వాత కట్ చేసాము. యూజువల్గా ఎప్పుడు కూడా ఆకుకూరలు ఏంటంటే ఫస్ట్ తీసుకొచ్చిన తర్వాత ఆ ఏరులు రూట్స్ ఎక్కడైతే ఉంటాయో అక్కడ వరకు కట్ చేసేసి దాన్ని ఓపెన్ చేసేసి ఒక పెద్ద గిన్నెలో ఉప్పు వేసిన నీళ్ళలో అవి 2 minutes 3 minutes మ్యాక్సిమం 5 minutes ఉండిచ్చేసిన తర్వాత అందులో ఉన్నటువంటి మట్టి కానీ అలాంటివన్నీ కూడా కరిగిపోతాయి అన్నమాట. అప్పుడు కొంచెం చేత్తో శుభ్రంగా కడిగేసేసి ఒకటి 3 times ఫ్రెష్ వాటర్తో కడిగితే కనుక మనకి ఆకుకూర నుంచి వచ్చేటువంటి కంటామినేషన్ అంతా కూడా పోతుందన్నమాట. ఆకుకూరలు ఎప్పుడంటే భూమికి దగ్గరలోనే ఇంత దగ్గరలోనే పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈజీగా కంటామినేషను సాయిల్ నుంచి వాటర్ నుంచి కంటామినేషన్ వచ్చే అవకాశం ఉంటుంది, పొట్ట అప్సెట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమని ఆకుకూరలను ఎప్పుడు కూడా మనం చక్కగా ఉప్పు నీళ్ళలో ఒక 2 minutes 3 minutes ఉండిచ్చేసి తర్వాత 3 times వాష్ చేసి కడుక్కుంటే కనుక చక్కగా కంటామినేషన్ నుంచి దూరం అయిపోవచ్చు. సో వాటర్ ఇక్కడ చక్కగా బాయిల్ అయిపోతుంది. మనము ఫ్రెష్ పాలకూరని ఇందులో యాడ్ చేసేసుకుందాం. జస్ట్ ఒక 2 minutes ఉండిచ్చి తీసేయటమే. ఎందుకంటే ఫ్రెష్ కొంచెం అంత బ్లాంచ్ అయ్యేటప్పటికి ఏంటంటే అందులో ఉన్నటువంటి పోషకాలు చక్కగా లైట్గా ఆ చైన్స్ కెమికల్ చైన్స్ అన్ని చక్కగా ఓపెన్ అవుతాయి కాబట్టి అవి మనకి చక్కగా అబ్జర్వ్ అవుతాయి అన్నమాట. పచ్చివాసన అదంతా కూడా పోతుంది. అందుకోసం అనేసి ఒక 2 minutes మనం దీన్ని బ్లాంచ్ చేయాలన్నమాట. అయిపోయింది. సో స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇది ఓపెన్ చేయగానే పాలకూర అరోమా చక్కగా వస్తుంది. దీన్ని మనం ఇప్పుడు దీన్ని స్ట్రెయిన్ చేసేసుకుందాము. చూడండి ఆకుకూర ఇంత చక్కటి బ్రైట్ కలర్ వచ్చేసిందో. సో చక్కటి బ్రైట్ కలర్ వచ్చింది. ఇది కొంచెము చల్లారితే బాగుంటుంది, ఎందుకంటే మనము దాన్ని గ్రైండ్ చేసుకోవాలి కాబట్టి చక్కగా కొద్దిగా చల్లారిన తర్వాత మిగిలిన ప్రాసెస్కి వెళ్ళిపోదాము. ఈ లోపల దీన్ని చల్లారబెడదాము. సో మంచి మినరల్స్ మనకి ఆకుకూరల నుంచి చాలా మినరల్స్ వస్తాయి అన్నమాట. అంటే కాల్షియం ఉంది, ఐరన్ ఉంది, ఇందులో మెగ్నీషియం కంటెంట్ ఉంది, సోడియం పొటాషియం కంటెంట్ బాగుంటుంది. సో ఆకుకూరలు ఏంటంటే మనకి ఒక మినరల్స్ గని అని చెప్పుకోవచ్చు అనమాట. మంచి మినరల్స్ ప్రతి ఆకుకూర నుంచి వస్తూ ఉంటుంది అనమాట. దాంతోపాటు బి వైటమిన్స్ అవన్నీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. గ్రీన్ కలర్ కాబట్టి క్యారోటినాయిడ్స్ చాలా ఉంటాయి అన్నమాట ఇక్కడ. సో నెక్స్ట్ మనం ఏం చేద్దామంటే యాపిల్ని బ్లెండ్ చేసుకుందాము. ఈ పాలక్ స్మూతీ చేస్తున్నప్పుడు గ్రీన్ యాపిల్ తీసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేనైతే ఇక్కడ నార్మల్ యాపిల్ తీసుకున్నాను, గ్రీన్ యాపిల్ తీసుకోవచ్చు. ఒక్కొక్కసారి మనము పెరుగు కాకుండా వేరే డిఫరెంట్గా కీరా అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. అయితే ఇక్కడ మనకి పెరుగు ఇంపార్టెన్స్ చాలా ఉంది కాబట్టి పెరుగు యాడ్ చేస్తున్నాము. యాపిల్ కూడా మంచి ప్రోబయోటిక్ యాక్టివ్గా మారటానికి బోల్డంత అవకాశం ఉన్నటువంటి ఫ్రూట్ అన్నమాట. ఇందులో చక్కటి ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి ఇది మంచి ప్రోబయోటిక్ కింద మారుతుంది అన్నమాట. సో హాఫ్ యాపిల్
సో చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకుందాం, ఎందుకంటే చక్కగా స్మూత్గా బ్లెండ్ అవ్వాలి కాబట్టి దీని పేరే స్మూతీ. సో అన్ని ఇంగ్రీడియంట్స్ చక్కగా స్మూత్గా బ్లెండ్ అయిపోవాలి. సో కొంచెం అంత వాటర్ యాడ్ చేసి ఫస్ట్ యాపిల్ని బ్లెండ్ చేసుకుందాం. సో నెక్స్ట్ పాలకూర. పాలకూర యాపిల్ స్మూతీ ది బెస్ట్ కాంబినేషన్ అనమాట. అందుకని ఎక్కువ ఇది మోస్ట్ కామన్గా చాలా ఫ్రీక్వెంట్గా చాలామంది వెయిట్ లాస్ కోసము ఈ స్మూతీని ఉపయోగించుతూ ఉంటారు. వెయిట్ లాస్ అంటే ఒక మీల్ని రీప్లేస్ చేసేస్తూ ఉంటారు అనమాట. సో వెయిట్ లాస్ చేస్తున్నప్పుడు ఆ నీరసము నిస్సత్వం అంతా పోవటానికి ఏంటంటే యాపిల్ కొంచెం ఎనర్జీ ఇస్తుంది. ఈ రెండిట్లో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి అది ఫుల్నెస్ అనేది ఇస్తుంది. ఇప్పుడు మనం దీంట్లో మనం పెరుగు యాడ్ చేస్తున్నాం కాబట్టి ఆ మజిల్ వీక్నెస్ అనేది కూడా రాకుండా ఉంటుంది అన్నమాట. సో కొంచెం అంత షుగర్, జస్ట్ ఎన్హాన్సర్ లాగా కొద్దిగా షుగర్ యాడ్ చేస్తున్నాను. అలాగే పెరుగు జస్ట్ 2 స్పూన్లు మాత్రమే, అంటే ఎగ్జాక్ట్లీ ఒక 20 to 35 ml యాడ్ చేసామన్నమాట. కొంచెం అంత వాటర్ యాడ్ చేస్తున్నాను. దీన్ని మనము పూర్తి స్మూత్గా వచ్చే వరకు బ్లెండ్ చేసుకుందాం. సో చక్కగా రెడీ అయిపోయింది. దీన్ని మనము సర్వ్ చేసేసుకోవటమే. పాలకూరకి ఉండేటువంటి పచ్చిదనం, అంటే మనము బ్లాంచ్ చేయటం వల్ల పచ్చిదనం అంతా పోయింది. అయితే ఆ వెజిటబుల్ ఫ్లేవరు మొత్తం మనం యాపిల్ యాడ్ చేసేటప్పటికి పూర్తిగా డామినేట్ అయిపోయింది అనమాట. మంచి ఒక స్వీటిష్ ఫ్లేవర్ ఉంది, చాలా చక్కగా ఉంది. ఆ స్వీటిష్ ఫ్లేవర్కి మనం కొంచెం షుగర్ యాడ్ చేసేటప్పటికి ఇంకా ఆ స్వీట్నెస్ అనేది, అరోమా అనేది స్వీట్గా వస్తుంది అనమాట. పాలకూరలో ఏంటంటే సోడియం కంటెంట్ కొంచెం ఎక్కువగా ఉంటుందన్నమాట. అంటే సోడియం, పొటాషియం సాల్ట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి మనకి వేరే సాల్ట్ యాడ్ చేయని అవసరం లేకుండా ఈ షుగర్ అండ్ సాల్ట్ మిక్స్ అయినటువంటి టేస్ట్ ఇందులో చక్కగా ఉంటుందన్నమాట. సో ఎక్సలెంట్, మంచిగా మనకి తీసుకున్న వెంటనే ఎక్కువ టైము పొట్టలో ఉండి ఫుల్నెస్ ఇవ్వటమే కాకుండా నీరసం నిస్సత్వ రాకుండా ఉంటుందన్నమాట. కాల్షియం కంటెంట్ హై అవుతుంది. ఆల్రెడీ మనకి పాలకూరలో కాల్షియం ఉంటుంది. మనం కొంచెం పెరుగు యాడ్ చేసేటప్పటికి ఇంకా కాల్షియం కంటెంట్ అనేది ఇంక్రీజ్ అయిపోయి ఉంటుందన్నమాట. ప్లస్ ఏంటంటే ప్రోబయోటిక్ యాక్టివిటీ, అన్నిటికంటే బిగ్గెస్ట్ డీటాక్స్ చేసేదన్నమాట. సో ప్రోబయోటిక్ యాక్టివిటీ కూడా అందులో ఉంటుంది పెరుగు యాడ్ చేసినందుకు. సో దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం.